హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై నిచ్ జో. నా డైలీ లైఫ్. రోజు జిమ్కి వెళ్ళి ఏం చేస్తాం, ఎలా చేస్తాం అనేది ఈ వీడియోలో చెప్తాం. టుడే ఈజ్ మై ఫేవరెట్ బ్యాక్ డే. సో ఏ రోజు వర్కౌట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ స్ట్రెచింగ్ చేస్తాం. సో ద మజిల్స్ విల్ ఫీల్ అ లిటిల్ రిలాక్స్డ్ బిఫోర్ ద వర్కౌట్. సో స్ట్రెచ్ యువర్ ఆర్మ్స్, బ్యాక్. ఈ రోజైతే ఏ వర్కౌట్ అయితే చేద్దాం అనుకుంటున్నాం ఆ మసిల్ మీద ఫోకస్ పెడతాం. సో ఈరోజు నేను చేసే స్ట్రెచ్చింగ్స్ ఏమైనా కానీ మోస్ట్లీ బ్యాక్ని ఫీల్ అవుతూ స్ట్రెచ్చింగ్ చేస్తూ ఉంటా. కొంచెం అటు ఇటు. నెక్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్, సో అది కూడా చేస్తూ ఉంటాం. ఈ స్ట్రెచ్చింగ్ చేస్తున్నప్పుడల్లా కొంచెం బ్యాక్ రిలాక్స్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఎక్కువ చేస్తూ ఉంటాం. ఇక్కడ చూపించేది కొంచెం అయినా కానీ కొన్ని ఎక్కువ రిప్స్ చేస్తూనే ఉంటాం. నార్మల్ స్ట్రెచ్చింగ్ అయిపోగానే ఒక పైప్ తీసుకొని దాంతో షోల్డర్స్ రొటేషన్ కోసం ఈ స్ట్రెచ్చింగ్ చేస్తూ ఉంటాం. జస్ట్ ఫర్ ద షోల్డర్స్ టు ఫీల్ రిలాక్స్డ్. అలాగే బ్యాక్ మీద కూడా కొంచెం పడుతూ ఉంటుంది. వన్స్ మన స్ట్రెచ్చింగ్ అయిపోయిన తర్వాత మెయిన్ వార్మప్కి వెళ్తాం. ఈరోజు బ్యాక్ అండ్ బైసెప్స్ కాబట్టి స్టార్టింగ్ విత్ లిటిల్ బైసెప్ వార్మప్. జస్ట్ ఒక 5 to 8 reps 2 sets అలా చేసేసుకొని బైసెప్స్ ఫీల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వార్మప్ మూవ్ అవుతాం. నెక్స్ట్ వార్మప్ పులప్స్ విత్ అసిస్టెడ్, అంటే 10 kg సపోర్ట్ తీసుకుంటున్నాం. ఫస్ట్ ఒక స్కాల్పులర్ రిట్రాక్షన్స్ చేసి తర్వాత మెయిన్ మూమెంట్ స్టార్ట్ చేస్తాం. స్కాల్పులర్ రిట్రాక్షన్స్ ముందే చేస్తే ఫోకస్ ఎక్కడ పెడతాం అనేది ఒక చిన్న ఐడియా వస్తుంది. తర్వాత పైకి పుల్ చేసుకోవడం, అలా బ్యాక్ మీద ఫోకస్ చేస్తూ చేయడమే. వితౌట్ షర్ట్ అనమాట, కొంచెం మూమెంట్ తెలియడానికి వెనకాల నుంచి. ఫస్ట్ అలా పుల్ చేసి తర్వాత చెస్ట్ని పైకి అంటించేటట్టు పుల్ చేస్తే బ్యాక్ మీద ఎక్కువ ఫీల్ వస్తుంది. రిలీజ్ చేస్తున్నప్పుడు స్లోగా రిలీజ్ చేస్తే ఫీల్ ఎక్కువ వస్తుంది. సో అలా వార్మప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత టువర్డ్స్ ద మెయిన్ వర్కౌట్, లాట్ పుల్ డౌన్స్, వైడ్ గ్రిప్. ఇక్కడ కూడా స్కాల్పులర్ రిట్రాక్షన్స్ చేసి ఒక ఫీల్ వచ్చిన తర్వాత కిందకి పుల్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇది 2 sets అనమాట. అరౌండ్ 8 to 12 reps. అబౌట్ 12 reps చేస్తే వెయిట్ ఇంక్రీజ్ చేస్తే మంచిది. అండ్ ప్రతి సెట్ ఎండ్లో హాఫ్ రెప్స్ చేస్తే ఆ ఫీల్ ఉంటుంది. హాఫ్ రెప్స్ చేయాలంటే మనం ఫెయిల్యూర్ రీచ్ అయ్యామని అర్థం. ఫెయిల్యూర్ రీచ్ అయిన తర్వాత హాఫ్ రెప్స్ చేస్తే చాలా బెటర్. అలా వర్కౌట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐసోలేటరల్ లాట్ పుల్స్. ఇది మా జిమ్లో ఉంది కాబట్టి ఈ మెషిన్ వాడుతూ ఉంటాం. మంచి ఫీల్ వస్తుంది. కొన్ని జిమ్స్లో ఈ మెషిన్ ఉండకపోవచ్చు, సో కేబుల్ మెషిన్ మీద కూర్చొని బెంచ్ చేసేసుకోవచ్చు. బట్ ఇది ఇంట్లో చేసే పొజిషన్ బట్టి పర్ఫెక్ట్గా చూసుకుంటే మంచి ఫీల్ వస్తుంది. ఐసోలేటరల్ అంటే సపరేట్గా లాట్స్ మీద వర్క్ అవుతుంది కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. ఇది కూడా మ్యాక్సిమం వెయిట్ పెట్టి 8 to 12 reps చేస్తే 2 sets చేస్తాం మేము. పర్ఫెక్ట్ ఫీల్ ఉంటుంది. చూడండి, వదిలినప్పుడు పూర్తిగా వదిలి లాగినప్పుడు కరెక్ట్గా ఆ స్ట్రెచ్ వచ్చేంతవరకు లాగాలి. నెక్స్ట్ వర్కౌట్ రోయింగ్. మేము స్మిత్ మెషిన్ వాడతాం ఎందుకంటే మా ఫామ్ కరెక్ట్గా ఉండడానికి. ఫోకస్ మోస్ట్లీ ఆన్ ద లోవర్ బ్యాక్. ఆ ట్రీ అనేది వస్తుంది, దాని మీద ఫోకస్ చేయడం కోసం ఇది ట్రై చేస్తాం అనమాట. ఇది కూడా 2 sets చేస్తాం, అరౌండ్ 8 to 10 reps చేసుకొని. కుదిరితే సెకండ్ సెట్లో డ్రాప్ చేస్తాం. నెక్స్ట్ వర్కౌట్ ట్రాప్స్. స్లోగా రిలీజ్ చేయాలి. రిలీజింగ్ ఎప్పుడైనా కానీ స్లోగా ఉంటే ఆ మసిల్ని ఫీల్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్, ఈ రెండు కరెక్ట్గా వర్కౌట్లో ఉంటేనే ఆ వర్కౌట్ పర్ఫెక్ట్గా ఫీల్ అవుతాం మసిల్ మీద. మైండ్ మసిల్ కనెక్షన్ డెవలప్ అవ్వాలంటే ఆ కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వర్కౌట్ రే డెల్ట్స్. చూస్తే మీరు నా భుజం దగ్గర కొంచెం చిన్న మజిల్ అంటే కనిపిస్తుంది, అదే రే డెల్ట్ అనమాట. ఇది కూడా 2 sets అరౌండ్ 8 to 12 reps చేస్తూ ఉంటాం. స్లోగా చేస్తే మంచిది. తక్కువ వెయిట్ చేసుకోవాలి.
అప్పుడే కరెక్ట్ ఫీల్ ఉంటుంది. మరీ ఎక్కువ పెడితే మొత్తం బ్యాక్ వాడేస్తాం. కరెక్ట్ ఫోకస్ చేయడానికి ట్రై చేయాలి. రేడియల్స్ అనేది చాలా కాంప్లికేటెడ్ మసిల్. నెక్స్ట్ బైసెప్స్లోకి వచ్చాం. ఇది కూడా 2 సెట్స్ చేస్తాం. కేబుల్ మెషిన్ మీద ఈ యాంగిల్లో చేస్తే బైసెప్ మీద ఎక్కువ ఫీల్ వస్తుంది. అలాగే చీట్ చేయడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. మోచేయి కదలకుండా చేయగలిగితే ఎక్కువ ఫీల్ ఉంటుంది. ఫోకస్ ఎప్పుడు బైసెప్ మీద ఉంటుంది. అలాగే ఫెయిల్యూర్ వరకు రీచ్ అవ్వాలి. ప్రతి సెట్లో ఫెయిల్యూర్ వరకు రీచ్ అయితేనే విల్ గెట్ ద మెయిన్ ఫీల్. అండ్ దట్ టు ఫెయిల్యూర్ అంటే 20-30 రెప్స్ చేసేయకూడదు. 8-12 రెప్స్ ఇస్ ద మెయిన్ ఐడియల్ రెప్స్ అని చెప్పి చాలా దీనికి చెప్తూనే ఉంటారు, చూసే ఉంటారు. అండ్ నెక్స్ట్ హ్యామర్ కర్ల్స్, అది కూడా 2 సెట్స్. సెకండ్ సెట్ డ్రాప్ చేస్తాం అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత మేము లాస్ట్ స్ట్రెచ్ కోసం లాట్ పుల్ డౌన్స్ చేస్తాం డంబుల్ వాడుకొని. చివరిలో ఎందుకు చేస్తారంటే ఒకరోజు బై మిస్టేక్ చివరిలో మెషిన్ చివరిలో చేసాం, అప్పుడు ఫీల్ గట్టిగా వచ్చిందని చెప్పి చివరిలో చేసేస్తూ ఉంటాం. ఇది మన ఫైనల్ లుక్ అనమాట. ఇంకా డెవలప్ అవ్వడానికి చాలానే ఉంది. మెల్లమెల్లగా డెవలప్ అవుతూ ఉంటాం. 1% డెవలప్మెంట్ ఎవ్రీ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.